చేసుకొని జీవిస్తారు. కేవలం డేటా ఇతరుల దగ్గర శ్రామికులుగా మాట్లాడి ఇష్టపడని గిరిజనులు ఎవరు? పైగాలు. వీళ్ళు కేవలం తమకి ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటుంటారు. ఇతరుల దగ్గర శ్రామికులుగా మారటానికి ఇష్టపడని గిరిజనులు ఎవరంటే పైగాలు గిరిజనులు. రెండో ప్రధానమైన గిరిజనులు ఒడిస్సాలోని నోక్రియా కందా మహిళలు ఏ చెట్టు నుంచి ఆకులు సేకరిస్తారు? అందరసరి చెట్టు నుంచి ఆకులు కలిసి ఏం తయారు చేస్తారంటే. మూడో రకం గిరిజనులు ఒడిస్సాలోని కోటూరు అనే గిరిజనులు ఏ రెండు చెట్ల నుంచి విత్తనాలు సేకరిస్తారు? వీళ్ళు ఏం తయారు చేస్తారు? విత్తనాల ద్వారా తయారు చేస్తారు. ఏ చెట్టు నుంచి మద్యాన్ని తయారు చేస్తారంటే ఏ రెండు చెట్ల నుంచి రంగులు తయారు చేస్తారు? కుసుమ పలాస అనే చెట్ల నుంచి ఏం తయారు చేస్తారంటే రంగులు తయారు చేస్తారు. రంగులు తయారు చేసి చేనేత కార్మికులకి చర్మకారులు చేస్తారు. వీళ్ళు ఎన్నో రకం గిరిజనులు అంటే రెండో రకం గిరిజనులు. ఇక మూడో రకం గిరిజనులు పశువుల కాపర్లుగా స్థిరపడిన గిరిజనులు. పశువుల కాపర్లుగా స్థిరపడిన గిరిజనులు. పశువుల కాపర్లుగా స్థిరపడిన గిరిజనులు మూడో రకం. వీళ్ళు ఓన్లీ పశువులు మాత్రమే కాపుకొని జీవిస్తారు. మందల పశువులు తీసుకొని వాటిని ప్రధానంగా మేపుకోవడం ద్వారా జీవిస్తారు. మిత్రమా, ఈ గిరిజనులు బ్రిటిష్ కూడా రాశాడు. ఆంధ్రప్రదేశ్ లోని లంబాడీలు, పంజాబ్ లోని వాన్ గుజ్జర్లు, పంజాబ్ లోని వాన్ గుజ్జర్లు వీళ్ళు ఏం మేపుకొని జీవిస్తారంటే వాన్ గుజ్జర్లు లంబాడీలు ఆవులను మేపుకొని జీవిస్తారు. ఆవులు. మూడో వాళ్ళు కులు ప్రాంతంలోని గడ్డీలు. ఈ గడ్డీలు గొర్రెలను మేపుకొని జీవిస్తారు. గొర్రెలు. నెక్స్ట్ కాశ్మీర్ ప్రాంతంలోని బకరువులు వీళ్ళు ఏం మేపుకొని జీవిస్తారంటే మేకల్ని మేపుకొని జీవిస్తారు. ఇదిగో ఈ 4 రకాల గిరిజనుల గురించి మీకు ఇచ్చాడు. పశువుల కాపర్లుగా గిరిజనులు. ఒక్కసారి చూడు. పశువుల కాపర్లుగా గిరిజనులకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ లోని లంబాడీలు, పంజాబ్ లోని వాణిజ్యులు ఏ మేపుకొని జీవిస్తారు? మాట్లాడు. కులు ప్రాంతంలోని గడ్డీలు ఏం మేపుకొని జీవిస్తారంటే గొర్రెలు మేపుకొని జీవిస్తారు. కాశ్మీర్ ప్రాంతంలోని బకర్వాలు ఏం మేపుకొని జీవిస్తారంటే మేకలను మేపుకొని జీవిస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్. వాళ్ళు నివసిస్తున్న ప్రాంతము, వాళ్ళు చేస్తున్న పని ప్రధానంగా గడ్డీలు కాయతూరగా నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసు గుర్తుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పు. ఆంధ్రప్రదేశ్ లోని లంబాడీలు మా జిల్లాలో అత్యంత